హాయ్ గాయ్స్, ఈరోజు జస్ట్ ది ప్యారడైజ్ మూవీ గురించి మాట్లాడుకుందాము. ఉన్న అప్డేట్లు, దీనికి సంబంధించినటువంటి న్యూస్లు, ఇంకా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందంటున్నారు. దీని అన్నిటి విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు అనుకుంటే మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మంచి మంచి న్యూస్లు, ఇలాంటి అప్డేట్లన్నీ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఇన్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ది ప్యారడైజ్ మూవీ ఇప్పటి వరకు దీని నుంచి అయితే ఒక 2 టీజర్లు అయితే బయటకు వచ్చాయంటే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. దాంట్లో ఒకటైతే మేకింగ్ టీజర్ అని చెప్పాలి. అది మన శ్రీకాంత్ వద్దెల్లా గారు అయితే ఎలివేషన్ ఇస్తూ 2 డిప్స్ పడతానే అందరూ ఇలా అరుస్తూ ఉంటారు అనే ఒక టీజర్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. ఈ టీజర్ చూసిన తర్వాత మరీ రస్టిక్గా ఉండబోతున్నది. హిట్ 3 చూసాం కదా, హిట్ 3 జస్ట్ టీజర్ అనేసి అయితే నాకు అనిపించింది. అంత ఇదిగా ఉంది. ఫస్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మాత్రం, ఫస్ట్ గ్లిమ్స్ మీరు చూసే ఉంటారు, డాష్ కొడుకు అనేసి అని, అదైతే మరీ ఘోరంగా ఉందనిపించింది నాకైతే. అదే స్టైల్లో కానీ మూవీ ఉంటే పక్కా ఏ సర్టిఫికెట్ మూవీ అవుతుంది. నాని గారి కెరియర్లో సెకండ్ టైం అనుకోవచ్చు, యూత్ వెళ్ళకుండా పక్కా ఏ సర్టిఫికెట్తో మూవీ. ఓన్లీ ఫ్యామిలీస్ వెళ్ళకుండా లేడీస్, చిల్డ్రన్స్ అయితే నాని గారి సినిమాలకి కొంచెం దూరం అయిపోతున్నారనే చెప్పాలి. ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అయితే భయంకరంగా వైలెన్స్ కానీ, ఇంకా ఆ లాంగ్వేజ్ కానీ, అది సినిమాల్లో ఉంటాయో ఉండవో తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది మాత్రం కంపల్సరీ, ఇది ఏ సర్టిఫికెట్ సినిమా. ఫ్యామిలీస్ కానీ ఎవరు కానీ వెళ్ళరు. ఇంకా నేను దీంట్లో మోహన్ బాబు గారి లుక్ చూసినా కానీ, మోహన్ బాబు గారి లుక్ తర్వాత మన సంపూర్ణేష్ బాబు లుక్ చూసిన తర్వాత అయితే నేను భయంకరంగా మెంటల్ మ్యాడ్ ఎక్కిపోయిందని చెప్పాలి. సంపూర్ణేష్ బాబు గారి క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి బిర్యానీ అంట. సంపూర్ణేష్ బాబు గారిని, మన సంపూను కూడా మనం ఎంత వైలెంట్గా ఈ మూవీలో చూడబోతున్నామా అనే ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకేమనిపించింది ఒకటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా ఈ మూవీ ఓవరాల్గా ఈ మార్చి 26న అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇంకా అక్కడ కాంపిటీషన్గా పెద్ద మూవీ కూడా ఉంది. పెద్ద గురించి పోస్ట్ పోన్ అయిందనేసి అని అందరూ చెప్తున్నారు. కానీ మూవీ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వని కారణంగా ఇంకా 1.5 month మూవీ షూటింగ్ అయితే పెండింగ్ ఉందంట. ఇంకా 1.5 month అంటే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాము. ఈ జనవరి నుంచి 1.5 month అంటే జనవరి, ఫిబ్రవరి అనుకున్న, ఫిబ్రవరికి మూవీ షూటింగ్ కంప్లీట్ అయినా వాళ్ళ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వచ్చేసరికి మనకి అట్లీస్ట్ లేదన్నా 2 months అయితే పడుతుందంట. దీంట్లో విఎఫ్ఎక్స్ కానీ, ఇంకా ఏమన్నా యాడ్ చేయాల్సినవి కానీ, ఇంకా మ్యూజిక్ కానీ, ఇలాంటివన్నిటికి ఒక 2 months అయితే కంపల్సరీ పడుతుందంట. కాబట్టి ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ ఉంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ మూవీ మేలో కానీ జూన్లో కానీ రావచ్చు అనేసి అయితే ఇంటెల్ ఉంది, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. నాని గారు ఇప్పుడు యాక్చువల్గా ఆయన అయితే 2 సినిమాలు పర్ ఇయర్కి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మరీ ఒక్క మూవీకి అయితే పడిపోయారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి హిట్ 3 అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ప్యారడైజ్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఉండబోతుందో తెలియట్లేదు. షూటింగ్ అయితే స్టార్ట్ అయిందనేసి అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఒక చిన్న గ్లిమ్స్ ద్వారా మనకి నాని గారి నెక్స్ట్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అనేసి అయితే మనకి చెప్తూనే ఉన్నారు. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. దాని డీటెయిల్స్ ఏవి ఈ వీడియోలో అయితే నేను మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ది ప్యారడైజ్ గురించి చూసుకుంటే ఖచ్చితంగా నాని గారి మూవీ జర్నీలో మాత్రం కంపల్సరీ ఈ మూవీ ఒక మైల్ స్టోన్ అవ్వబోతున్నది అనేసి అయితే గట్టిగా నమ్మకం అయితే నాకు ఉంది. బయట వర్గాల నుంచి వినపడేది కూడా అదే. ఇలాంటి మూవీలు నాని గారు ఇంకా చెయ్యాలా, లేదంటే ఇంకా ఫ్యామిలీ మూవీస్ చేయాలని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లన్నీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.